హలో ఫ్రెండ్స్. ఓహో ఛానల్కు లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ ముందుగా మీ అందరికీ. అయితే ఈరోజు కొబ్బరి టమాటా చట్నీ, కొబ్బరి సన్నగా ముక్కలు, పచ్చి కొబ్బరి ముక్కలు కట్ చేసేసి ఆయిల్ వేసి ఫ్రై చేసాం. అయితే టమాటాలు, పచ్చిమిర్చి అవి కూడా ఆయిల్ వేసేసి మగ్గనిచ్చాం అన్నమాట. చింతపండు, దీంట్లో తగినంత నీళ్లు ఎందుకు ఎక్కువ వేసానంటే దీంట్లో టమాటాలో ఉన్న ఇత్తనాలు అదంతా తీసేసాను అన్నమాట. స్టోన్స్ వస్తాయి అని చెప్పేసి నేను ఎక్కువగా టమాటాలు ఇత్తనాలు ఉంటే తీసేస్తాను. అప్పుడు ఏమవుతుందంటే వాటర్ అనేది ఉండదు కాబట్టి గట్టిగా ఉంటుందని కొంచెం వాటర్ వేసాను చింతపండులో. అదేవిధంగా కొత్తిమీర, తగినంత సాల్ట్, జీలకర్ర, చిన్నులపాయి. ముందుగా కొబ్బరి ఇవన్నీ కలిపి మిక్సీ పట్టేద్దాము. ఈలోగా ఇవన్నీ రెడీ చేసేసాను ముందుగానే. ఇప్పుడు నూరాలంటే ఏమవుతుందంటే కొబ్బరి రోట్లో అవ్వదు, మెత్తగా అవ్వదు, బరగ్గా ఉంటుంది. అందుకని మిక్సీ తిప్పుదాము. ఫ్రెండ్స్, ఇదిగోండి అంతా మిక్సీ పట్టేసాను. కొబ్బరి, టమాటా, పచ్చిమిర్చి, చిన్నులపాయి, జీలకర్ర, సాల్ట్, కొత్తిమీర, చింతపండు అంతా వేసేసి ఇదిగోండి మరీ గట్టిగా కాకుండా మరీ జారుడుగా కాకుండా చింతపండులో వేసిన వాటర్ సరిపోయిందనమాట. సూపర్ టేస్టీగా ఉంది, సూపర్గా ఉంది చట్నీ. ఇప్పుడు దొండకాయ ఫ్రై, దాంట్లో ఈ పచ్చడి కలుపుకొని తింటే సూపర్గా ఉంటుంది. మంట లేదు, అలానే టేస్ట్గా ఉంది పచ్చడి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మా చట్నీ, కొబ్బరి చట్నీ ఎలా ఉందో కామెంట్లో తెలియచేయండి. మీరు ఎలా చేస్తారో అలాగే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ, థ్యాంక్స్.